మనం అనుకున్నట్టు సరే ఫ్రీ కంటెంట్ వస్తుంది, ఫ్రీ కంటెంట్ని ఫాలో అవద్దు అనుకున్నాం కదా, సరే ఒక అడ్వైజర్ని సంప్రదించాలనుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇక్కడ అడ్వైజర్ని సంప్రదించాలి అంటే అసలు ఇక్కడ అడ్వైజర్ అనే వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి అడ్వైజర్ని సంప్రదించాలి, మంచి అడ్వైజర్ అంటే ఎవరు ఇక్కడ? మంచి అడ్వైజర్ ఎవరంటే అడ్వైజ్ ఇవ్వని వాడు. అడ్వైజ్ ఎవరు? నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తారు కదా, నేను చెప్తాను ముందే, నేను ఏమి ఇది చేయమని చెప్పను, కానీ ఏ మార్గంలో వెళితే ఏమి ఎదురవుతుంది చెప్తా. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు అనుకోండి కౌన్సిలింగ్కి, ఇప్పుడు మీకున్న పరిస్థితిని బట్టి ఏది బెటరో చెప్పొచ్చు, కానీ మీ పరిస్థితులు మారుతాయి, మీ ఆలోచన విధానం మారుతుంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారుతుంది. సో మీకు అడ్వైజ్ అనేది ట్యాక్సీ ఎక్కినట్టుగా ఉండకూడదండి, డ్రైవింగ్ నేర్చుకునేటట్టు ఉండాలి. అందుకని నేను అడ్వైజ్ ఇవ్వను, కౌన్సిలింగ్ ఇస్తా, కోచింగ్ ఇస్తా, ఎట్లా ఆలోచించాలి. అప్పుడు మీరు ముందు ముందు ఏ పరిస్థితులు మారినా కూడా మీరు ఎట్లైన తెలివైన నిర్ణయం ఎలా తీసుకోవచ్చు, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎలా తీసుకోవచ్చో చెప్పడానికి వీలవుతుంది. అది కదా, ఒకరోజు ట్యాక్సీ ఎక్కితే కాదు కదండి, సొంతంగా డ్రైవింగ్ వస్తే ఎక్కడికైనా వెళ్ళగలరు కదా. ట్యాక్సీ మన చేతిలో ఉంటుంది రోజు, అంతే కదా. సో అందుకని అడ్వైజ్ ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళకండి, కౌన్సిలింగ్ ఇచ్చేవాడికి వెళ్ళండి, నేర్పించేవాడి దగ్గరికి వెళ్ళండి, నేర్పించే వాళ్ళ దగ్గర, సలహా ఇచ్చి వదిలేసే వాళ్ళ దగ్గర. అసలు నిజంగా చెప్తానండి, నా దగ్గరికి వచ్చే వాళ్ళలో 70% అసలు ఏం అడగాలో తెలియదు, ఏదో అడుగుదాని వస్తారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ సైకలాజికల్ ప్రిఫరెన్సెస్, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఇవన్నీ చూస్తే ఒక నాయన మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు, పిల్లిద్దరికి ఫార్చునర్ కార్ కొనుక్కోవాలనిపించింది. మంచిదే, అద్భుతం, ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్పిన, కానీ కొంతకాలం ఆగండి అని చెప్పిన. మీ ఎడ్యుకేషన్ పూర్తి కావాలి కదా, ఎడ్యుకేషన్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా. అంతే కదా. ఇప్పుడు సింపుల్ అండి, విష్ణు గారు మీకు ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఇస్తున్న తర్వాత విష్ణు గారు మీరు ఎన్ని కోట్లు సంపాదించారు అని అడుగుతారా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అడుగుతారా? మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్, ఎక్కడున్నారు, పిల్లలు సెటిల్ అయ్యారు అని అడుగుతాం. అంతే కదా, పిల్లలు సెటిల్ కావటం వాళ్ళు అదే మన ఫస్ట్ లక్ష్యం కదా. దట్ ఈస్ ద బెస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్. అంతేగాని నువ్వు ఏ కారు కొన్నారు అడుగుతాడు ఎవడన్నా? ఎవడొచ్చి అడుగుతాడు? బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయి అడుగుతాడా? లేదు. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది వరల్డ్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది చైల్డ్ ఎడ్యుకేషన్. సో అది ఫస్ట్ ప్రయారిటీ కావాలి కదా. సో అందుకని ముందు వాళ్ళకి ఏం కావాలో ముందు అడుగుతాం అనమాట. మీకు సింపుల్ లెక్కండి, అసలుకి అడ్వైజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ సార్ గోల్స్ ఏంటో అడుగుతాం. ఇది కావాలి సార్, ఇది కావాలి, ఇల్లు కట్టాలి. మనకు కపుల్ వచ్చారు, చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ జనరల్గా మేము అనుకుంటాం మంచి తెలుగుగలవాళ్ళు బ్రహ్మాండ అనుకుంటాం కదా, అతను తెలుగుగలవాడు, కానీ వైఫ్కి ఇల్లు కట్టాలని బాగా కోరిక. ఎందుకంటే వాళ్ళు చెల్లి కొనుక్కుంది, అన్న కొనుక్కున్నాడు, తోడుకోళ్ళు కొనుక్కుంది, ఫ్రెండ్స్ కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళు ఒక 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వబోతూ క్యాష్ రెడీగా పెట్టుకొని నా సలహా కోసం వచ్చారు. ఇదే అడిగా, ఇవన్నీ లెక్కలే చెప్పా. ఈ పిల్లల చదువులు ఇంపార్టెంటా, ఇల్లు ఇంపార్టెంటా? ఫస్ట్ ప్రయారిటీ ఏది కావాలి? పిల్లల చదువు. రెండోది రిటైర్మెంట్ ప్లానింగ్. ముందు అనుకున్నాం 3 BHK. యాక్చువల్గా ఆ సినిమా మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. టర్నింగ్ పాయింట్ హౌసింగ్ లోన్ తీసుకునే సంతకం పెట్టుకునే ముందు వాళ్ళ నాన్నకి వాళ్ళ కుటుంబం మొత్తానికి ఇల్లు కావాలి, ఇల్లు కట్టాలి పెద్ద కళ్ళండి. అసలు కళ్ళు తెరిస్తే నిద్రపోతూ కూడా ఇల్లు అంత ఆరాటపడతారు, ఎంత కష్టపడతారు. సినిమా మొత్తం ఇల్లు చుట్టూ తిరుగుతుంది. 3 BHK సినిమా పేరు కూడా 3 BHK, ఖచ్చితంగా చూడండి. 3 BHK అంత ఆరాటపడతారు. అయితే హౌసింగ్ లోను సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆలోచిస్తాడు, వెనకొచ్చేస్తాడు. ఎందుకంటే హౌసింగ్ లోన్ తీసుకుంటే నా బతుకు బానిస బతుకు అయితే. ఎందుకంటే హౌసింగ్ లోన్ కట్టడం కోసం ఇష్టం లేని ఉద్యోగం చేయాలి, స్వేచ్ఛ ఉండదు. అందుకని అతను హౌసింగ్ లోన్ తీసుకోకుండా పర్లేదు అనుకొని వెనకొస్తాడు. అక్కడ అతను లైఫ్ టర్న్ అవుతుంది. అంటే నేను ఇల్లు కట్టొద్దని చెప్పట్లా, కానీ ప్లానింగ్గా ఎప్పుడు ఏది కట్టాలో ఎప్పుడు కట్టాలో ఆలోచించుకొని ప్లానింగ్ కట్టమంటాను. సో ఇల్లు పిచ్చితోటి ఆలోచనలతోటి పూర్తిగా అబ్సెషన్లో పడిపోయి ఇల్లు నిర్ణయం తీసుకోకూడదు కదా. అందుకనే ఇల్లు కట్టాలా వద్దా, ఎప్పుడు కట్టాలి, దానికి కూడా అడ్వైజర్ కలవండి. అసలు ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ముహూర్తాలు అయ్యగారి దగ్గరికి వెళ్తారా? అయ్యగారి దగ్గరికి వెళ్లే ముందు నా సలహా అయితే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. ఏ స్థాయిలో ఇల్లు కట్టాలా, ఏ స్థాయిలో పెళ్లి చేయాలా, ఎట్లాంటి సంబంధం చూసుకోవాలా, దానికి పెద్దానికి అడ్వైజర్ కావాల్సిందేనండి. సో ఫీజు కట్టదు అని అంటే అనుభవించు రాజా. అసలుకి అక్కడ దాకా ఎందుకు, పక్కింటి చెప్తాడు కదా, టీ తాగుతూ టీ కొట్టండి అడగండి,
ఎందుకంటే భూమి మీద అందుకంటే ఉచితంగా దొరికేది ఏంటి? సలహానే. టీ షాప్ అతను అడగండి. ఎందుకంటే కొంతమంది మా తెలుగు కల్లో ఉంటారు టీ షాప్ వాళ్ళు కూడా. అవునవును. అందుకని ఎవరిని ఫీజు అక్కర్లేదు కదా. ఎక్స్పర్ట్ సలహా కావాలంటే ఏది ఫ్రీగా రాదు బాస్. ఫ్రీ లంచ్ ఏం లేవు భూమి మీద. సో తప్పులు చేయకుండా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కలవండి, ఫీజు కట్టండి, మంచి సలహా వస్తుంది. సో మొత్తానికి ఫ్రీగా వచ్చేది ఏది మంచిది కాదు, అది ఫ్రీగా ఇచ్చే ప్రభుత్వ పథకాలైనా సరే. అంతే కదా, అంతే కదా, బానిస బతుకులే కదా, అంతే. ఫ్రీగా వచ్చిందంటే సో అసలు ఫ్రీ అనేదే మంచిది కాదు. ఫ్రీ కావాలా, ఫ్రీ కావాలా? ఇంకోటి చెప్తానండి, ఛార్జ్ చేస్తేనే ఛార్జింగ్ అవుతారు సార్. ఏదైనా ఒక డబ్బు కట్టి వెళ్తేనే దాని మీద ఒక సీరియస్నెస్, ఒక సిన్సియారిటీ స్టార్ట్ అవుతుంది. నేను ఇదివరకు మంచి సలహాలు చెప్పడం మంచిదనే ఉద్దేశంతో ఫ్రీగా చెప్పేటవాడిని. క్యాజువల్గా వచ్చి క్యాజువల్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఫీ ఛార్జ్ చేస్తున్నారో నేను ఏమడగల రాసుకొని వస్తున్నారు, నేను చెప్పేది రాసుకొని పోతున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫీజు కట్టాం కదా. మళ్ళీ చెప్తున్నా, ఛార్జ్ చేస్తేనే ఛార్జింగ్ అవుతారు జనాలు. సూపర్ సూపర్. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సరే ఒక 1000-2000 ఎంత ఖర్చు పెట్టి ఆయన అపాయింట్మెంట్ చేసుకుని వచ్చాక ఆయన మెడిసిన్స్ రాసిస్తారు. ఆ మెడిసిన్స్ని ప్రతిరోజు ప్రిస్క్రిప్షన్ చూసుకొని తూచా తప్పకుండా వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 1000-2000 ఖర్చు పెట్టుకుని వచ్చాం. అదే డాక్టర్ గారు ఫ్రీగా ఇదిగో బాబు ఈ ట్యాబ్లెట్ వేసుకో ఎనర్జీ వస్తుందంటే తీసుకెళ్ళి షెల్ఫ్లో పడేస్తాం. అంటే అక్కడ రూపాయి ఖర్చు పెట్టాం కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ ట్యాబ్లెట్కి విలువ పెరిగింది. దాన్ని ఏ టైంలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలనే ఆ స్పృహ ఆటోమేటిక్గా కలుగుతుంది. ఆ డాక్టర్ మన ఫ్రెండో తెలిసిన ఇంకెవరు అంటారు, అరే ఇదిగో ఇది తీసుకెళ్ళి ఇది వేసుకో, మంచి బీ కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకో, ఫ్రీగా ఇచ్చాడని చెప్పి పక్కన పడేస్తాం. ఏదైనా సరే ₹1 ఖర్చు పెడితే దానికి విలువ ఉంటుంది అంటారు. మొత్తానికి మీరు జనం బలహీనతని బాగా పైకి తెచ్చారు. ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి, పిల్లల చదువులకి భారీ ఖర్చు పెడుతున్నారు కదా. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ నాకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే నీకు మ్యూచువల్ ఫండ్ సూటబుల్ కాదా ముందు నిర్ణయించాలమ్మా, తెలుసుకోవాలా. ఇక్కడ అందరికీ మ్యూచువల్ ఫండ్ సూటబుల్ కాదు కదా. కొంతమందికి షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ సూటబుల్ కాదు కదా. కానీ నీకు ఏది సూటబుల్ నిర్ణయించాలంటే ముందు నీకు నీ ఫైనాన్షియల్ స్కానింగ్ చేయాలి తల్లి, కూర్చో 1-2 గంటలు పడుతుంది, ఫీజు ఉంటుందని చెప్పా. అమ్మో ఫీజా సార్ తగ్గించండి సార్ అడిగింది. అడిగామ్మా నువ్వు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువుతాను, ఎంత కట్టావమ్మా ఫీజు? 12 లక్షలు కడుతున్నా. నీ కాలేజ్ ఫీజుకి 12 లక్షలు కడుతున్నావు కదా, ఒక సలహా జీతాన్ని మార్చేయచ్చు కదా. అంతే కదా, చాయిస్ ఈజ్ యువర్స్, an idea can change your life అన్నట్టు. మన దురదృష్టం ఏంటంటే పిల్లల చదువుల కోసం భారీ ఖర్చు పెడుతున్నారు జనాలు. మనకన్నీ తెలుసా, నువ్వు ఎక్స్పర్ట్ సలహా కోసం ఫీజు కట్టమంటే అది మన చదువు కోసం పెట్టే ఖర్చు కదా. మీకు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. మొన్న బాంబేలో ప్రోగ్రామ్ అయితే 6 months బ్యాక్ వెళ్ళా, 40,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళా. 1 day ప్రోగ్రామ్. ఆ 1 day ప్రోగ్రామ్ అటెండ్ కావడం వల్ల నేను SBI నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేసేసాను. అంటే 1 day ప్రోగ్రాము కోసం నేను కట్టిన ఖర్చు 40,000 రూపాయలు నా దృష్టిలో ఖర్చు కాదు, పెట్టుబడి. ఒక కొత్త ఆలోచనకు పునాది పడింది, మీ పర్సెప్షన్ అక్కడి నుంచి మారింది. నా బుక్కులు, నా మనీ పర్స్ ఫస్ట్ బుక్ మీద పుస్తకం ధరని రాయలా, శ్రమలేని రాబడికి తెలివైన పెట్టుబడి 300 రూపాయలు అని రాశాను. ధరని రాయలా. సార్ ఏది ఫ్రీగా రాదు సార్. కాకపోతే మీరు ముందు నుంచి కడతారా? నేను చెప్పాను 1,30,000 కడుతున్నాడు నాకు వచ్చిన కపుల్ ఇన్సూరెన్స్ కోసం. ఆ 1,30,000 రూపాయల పాలసీ ప్రీమియం మీద దాదాపు 1,20,000 రూపాయలు ఏజెంట్ కమిషన్ పోతుంది పాలసీ టర్మ్ మొత్తం మీద. 1,20,000 వెనక నుంచి పోతే ఏం ఫీల్ కాడు. 10,000 ఫీజు కట్టమంటే మాత్రం మనసు రాదు. మారాలండి, ఖచ్చితంగా మారాల్సిందే. పిల్లల చదువుల కోసమే కాదు, మన చదువు కోసం కూడా మనం ఖర్చు పెట్టాల్సిందే. రైట్ సార్. మొత్తానికి ఏదైనా సరే ఫ్రీగా వచ్చింది ఏది మంచిది కాదు. ఫ్రీగా వెళ్తేనే అది కరెక్ట్, ఫ్రీగా వెళ్తే కరెక్ట్ కాదంటారు. ఇంకొకటి అండి, ఆన్లైన్లోనూ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు మాత్రమే కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ అక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రమే, బట్ కన్ఫర్మేషన్ ముఖాముఖిగా మాట్లాడుకుంటేనే. మీకు ఆ కొత్త ఆలోచన పుట్టడానికి ఆన్లైన్లో వచ్చే ఇన్ఫర్మేషన్లు స్పార్క్ని పుట్టిస్తాయి, కానీ ఫైనాన్షియల్ లిటరసీ వేరు, ఫైనాన్షియల్ బిహేవియర్ వేరు. సో తెలియడం వేరు, ఆచరించడం వేరు. ఆచరించడానికి సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వంగారాయణ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.